వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య. ఇది 4th సాటర్డే. నేను వెంకటేశ్వర స్వామి చరిత్ర గురించి చెప్తున్నాను. కలియుగంలో వెంకటేశ్వరుని అవతారం ముఖ్యం, చాలా అవసరము. భక్తులకి దేవుడి మీద నమ్మకం ఉండాలి అని వెంకటేశ్వర అవతారం రావాలని బ్రహ్మదేవుడు నారద మునేంద్రుతో అంటాడనమాట. అప్పుడు నారదుడు ఈ పని మునుల ద్వారా చేయించుకుందామని మునుల దగ్గరికి వెళ్ళి, మీరు యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు కదా, ఏ దేవుడికి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఈ దేవుడిలో ఎవరు గొప్ప అని వాళ్ళకి ఒక క్వశ్చన్ వేస్తాడనమాట. అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు, లేదు మా శివుడు గొప్ప, లేదు మా విష్ణుమూర్తే గొప్ప, లేదు బ్రహ్మదేవుడు గొప్ప అని వాళ్ళల్లో వాళ్ళే మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని చెప్తారు. ఇదంతా గొడవ దేనికి? మీలో ఒకరు వెళ్ళి వాళ్ళ ముగ్గురిని పరీక్షిస్తే ఎవరికైతే సద్గుణము ఉంటుందో వాళ్ళు గొప్ప అని చెప్పచ్చు కదా అని నారద మునీంద్రుడు సలహా ఇస్తాడనమాట. అయితే ఆ సలహా మేరకు ఆ మునుల్లో అందరికన్నా ఎక్కువ జ్ఞానం ఉండి, అందరికన్నా ఎక్కువ విద్యలు వేద వాక్యాలన్నీ తెలుసున్నవాడు భృగమహాముని. సో ఆయనను పంపిస్తాడు. ఫస్ట్ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తాడనమాట. అక్కడ చీవాట్లు తిని మర్యాద లేకుండా వెళ్ళి కూర్చునేసరికి బ్రహ్మదేవుని కోపం వచ్చి చీవాట్లు పెట్టి పంపిస్తాడు. తర్వాత శివుడి దగ్గరికి వెళ్తాడు. శివుడు పార్వతీదేవి ఏకాంత సమయాన వెళ్ళాడని శివుడు కూడా చాలా కోపంతో చీవాట్లు పెట్టి పంపిస్తాడనమాట. లాస్ట్కి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. విష్ణుమూర్తికి అన్నీ తెలుస్తాయి కదా, ఆయన జగన్నాథుడు కదా. సో ఆయనకు ముందే తెలుసు భృగమహాముని ఎందుకు వస్తున్నాడు, ఏ పని మీద వస్తున్నాడో తెలుసు కాబట్టి సౌమ్యంగా వినయంగా క్షమించమని, పొరపాటు అయిపోయింది మీరు వచ్చింది గమనించలేదని క్షమాపణ అడిగి భృగమహాముని పంపించేస్తాడనమాట. కానీ అసలు స్టోరీ ఇప్పుడే స్టార్ట్. ఫుల్గా స్టోరీ వినండి. అండ్ ఇలా ఈ పాయింట్ లాస్ట్లో చెప్పాలి, కానీ నాకు ముందే చెప్పాలనిపించి చెప్తున్నాను. ఈ ఆనవాయితీ అలగడము, కోపం రావడము అనేది, ఆనవాయితీ అనేది మనకి దేవుళ్ళ నుంచి వచ్చిందేమో. ఏ భర్తని ఏదన్నా అంటే ఏ భార్య ఊరుకుంటుంది కదా, అలాంటిది మాట అంటేనే పడని వాళ్ళు, అలాంటిది భృగమహాముని విష్ణుమూర్తిని వక్షస్థలం అంటే హృదయం మీద కొట్టినందుకు, తన్నినందుకు లక్ష్మీదేవికి పట్టరాని కోపం వచ్చేసింది. కానీ విష్ణుమూర్తి చాలా శాంతంగా, చాలా నిర్మలంగా, ఎందుకంటే ఆయనకు తెలుసు పర్పస్, ఎందుకు వచ్చాడు, ఎందుకు కొట్టాడు అనేది విష్ణుమూర్తికి తెలుసు కాబట్టి ఆయన శాంతంగా ఉన్నాడు. లక్ష్మీదేవికి తెలియదు కాబట్టి ఆవిడకి చాలా. సో భర్తని ఎవరు ఏమాట అన్నా భార్య అస్సలు ఊరుకోదు. అయితే గీతే తనాలి కానీ ఎదుటి వాళ్ళు అనడము, వాళ్ళని దూషించడం మాత్రం ఏదన్నా ఉంటే అస్సలు ఆడది అస్సలు సహించలేదు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వచ్చిందనమాట. భృగమహాముని అలా హృదయం మీద తన్నినందుకు లక్ష్మీదేవికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఇలా అందనమాట, ఆయన అలా మిమ్మల్ని, మీరు ముల్లోకాలు ఏలే భగవంతుడు, అలాంటిది మిమ్మల్ని అలా కొట్టినా కూడా మీకు ఎందుకు కోపం రావట్లేదు, ఎందుకంత శాంతంగా ఉన్నారు, నేను మాత్రం సహించను, ఆ భృగమహామునిని శిక్షించే వరకు నేను ఇక్కడ ఉండను అన్నట్టు లక్ష్మీదేవి అంటే, అప్పుడు విష్ణుమూర్తి అంటాడు, ఆయన నా భక్తుడు, ఆయన ఏది తెలియకుండా ఒక రీజన్ లేకుండా నన్ను కొట్టలేదు, ఒక మంచి పని కోసం నా వరకు వచ్చి ఇదంతా చేశాడు. మన భక్తులను మనం క్షమించాలి, వాళ్ళని చూసుకునే బాధ్యత మనది. తల్లిదండ్రులు అయితే పిల్లల్ని శిక్షిస్తారా, అదే మనం చేయకూడదు అని నచ్చ చెప్పినా కూడా లక్ష్మీదేవికి ఎంత చెప్పినా కోపం తగ్గలేదు. అప్పుడు భృగమహాముని చేసిన పనికి బ్రాహ్మణులంతా విద్యని అమ్ముకుంటూ బ్రతకాలి అని శాపం పెడతారనమాట. లక్ష్మీదేవి శాపం పెట్టి, ఇంకా నేను ఇక్కడ ఉండను
అనేసి భూలోకానికి బయలుదేరుతుంది లక్ష్మీదేవి. సో ఈ లైన్ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, భార్యాభర్తల మధ్య గొడవలు ఎన్ని గొడవలున్నా థర్డ్ పర్సన్ వల్ల గొడవ వచ్చింది అనుకోండి, ఆ ఇంపాక్ట్ అనేది థర్డ్ పర్సన్కి. పాపం ఇప్పుడు లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి గొడవ జరిగింది, గొడవ అయిపోయింది, లక్ష్మీదేవి అలిగి భూలోకానికి వెళ్ళిపోయింది. అండ్ భృగు మహామునికి శాపం కూడా తగిలింది. ఆయన వల్ల బ్రాహ్మణులందరికీ కూడా ఆ శాపం అనేది వర్తిస్తుంది అనమాట. సో భార్యాభర్తల మధ్య థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే థర్డ్ పర్సన్కే ఇంపాక్ట్ అని ఈ లైన్ ద్వారా నాకు అర్థమైంది. మీకే విధంగా అర్థమైందో నాకు కమెంట్ చేసి చెప్పండి. పరాయి మగవానితో అవమానం పొంది బ్రతికే కంటే ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడం చాలా మంచిదని లక్ష్మీదేవి తలచి వైకుంఠం వదిలి భర్త మీద ప్రేమ విడిచి సుఖములు ఆశ మానుకొని శ్రీహరి ఎంత బ్రతిమాలన వినకుండా లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది. మహారణ్యాలు నడిచింది, పర్వతాలు దాటింది, నదులు తరించింది, పల్లెలు పట్టణాలు గడిచి గోదావరి తీరంలో కొల్లాపురం వద్ద పర్ణశాల ఒకటి కల్పించుకొని తపస్సు ప్రారంభించింది. లక్ష్మీదేవి లేని వైకుంఠం వెలవెలలాడబోతుంది. దరిద్ర దేవత తాండవిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇల్లాలు లేని ఎడబాటు విష్ణుమూర్తికి మనసంతా వికలమైపోయింది. నిద్ర లేక, అన్నం తినక, ఎవరితోనూ మాట్లాడక చాలా దుఃఖిస్తున్నాడు. మునీశ్వరులు వచ్చి ఎంత చెప్పినా, ఎంత ఓదార్చినా కూడా విష్ణుమూర్తి ఏడుపు మానలేదు. భక్తులను రక్షించే పని కూడా మర్చిపోయాడు. వైకుంఠం పట్నం వదిలి లక్ష్మీదేవిని వెతుకుచూ భూలోకం చేరాడు. భార్య జాడ తెలియక పరితపిస్తున్నాడు విష్ణు. భార్య జాడ వెతుకుతూ భూలోకానికి చేరాడు. కలిసిమెలిసి సుఖంగా మన ఇద్దరిని ఆ మునీశ్వరుని పరీక్ష వేరు చేసింది. వానకు తడుస్తూ కొండలు గుహల మధ్య, మహారణ్యాల మధ్య లక్ష్మీదేవిని వెతకసాగాడు విష్ణుమూర్తి. నోరు లేని జంతువులను, వృక్షాలను సైతం లక్ష్మీ జాడ అడుగుతూ ఊరూరా విష్ణుమూర్తి తిరగసాగాడు. ఇలా అన్ని ఊర్లు తిరిగి ఆఖరికి లక్ష్మీ అని కేకలు వేస్తూ వెతుకుతూ కొన్నాళ్ళకు శేషాద్రి ప్రాంతంకు చేరాడు విష్ణుమూర్తి. ఈ లైన్ ద్వారా మీకేం అర్థమైందో నాకు కమెంట్ చేయండి. ఇంట్లో ఆడది లేకపోతే ఆ భర్త ఎలా ఉంటాడు, ఇల్లు ఎలా ఉంటుంది అనేది ఈ లైన్ ద్వారా ఈ స్టోరీ ద్వారా మనకు అర్థమయ్యింది. అందుకే ఇంట్లో ఆడపిల్ల లేకపోతే లక్ష్మీదేవి కళ తప్పింది అంటారు. సో ఇంటికి ఖచ్చితంగా ఆడపిల్ల ఉండాలి. ఇంట్లో ఆడపిల్ల ఉంటేనే ఆ ఇల్లు లక్ష్మీదేవితో కళ్ళకళ్ళలాడుతూ చక్కగా ఉంటుంది, ఆనందంగా ఉంటారు ఇంట్లో వాళ్ళంతా కూడాను. సో ఇది ఈరోజు 2 స్టోరీస్. నెక్స్ట్ శ్రీనివాసుడుగా ఎలా మారాడు ఏంటి అన్నది మనం నెక్స్ట్ స్టోరీస్లో చూద్దాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీస్ ఎవ్రీ సాటర్డే నేను పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.